హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కొచ్చిలో మెరైన్ ఎక్స్పోకి వచ్చాము. మెరైన్ ల్యాబ్లో ఉంది అది. లోపల ఫిషెస్ అన్నీ ఉన్నాయంట. చూసేద్దాం పదండి ముందుకు. మేము ఇక్కడ రీచ్ అయినప్పుడు బాగా వర్షం పడుతుంది. అంబ్రెల్లాస్ వేసుకొని వెళ్ళాము. లోపల ఫిషెస్ దగ్గర అండర్ గ్రౌండ్ వాటర్ అన్నారు. చూద్దాం. ఇక్కడ ఎగ్ తీసుకుంటున్నాం, 120 per head. చూద్దాం ఏముందో లోపల. లెట్స్ గో. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చేపలు. చూద్దాం ఏముందో. చిక్కి చిక్కి చేపలు అన్నీ తిరుగుతూ ఉన్నాయి. కొన్ని కింద కొన్ని పైన. ఇవన్నీ లైన్ బై లైన్ ఎంతో రోడ్డు మీద తిరుగుతుంటే ఇది మాత్రం చక్కగా నిద్రపోతుంది. హలో, హాయ్. ఏం చేస్తున్నాయి ఇక్కడ గుంపుగా? హలో. ఏదో ముఖ్యమైన సమావేశం పెట్టుకున్నట్టున్నాయి. మంచి గుంపుగా తిరుగుతున్నాయి. ఒక్కొక్క వెరైటీ ఆ వెరైటీ రాగానే దోమలో పెట్టారు. దీనికి మీసాలు చూడండి ఎన్ని ఉన్నాయో. మంచి కంటే ఎక్కువ ఉన్నాయి మీసాలు. అదేమో కొడతా అన్నట్టు చూస్తున్నారు. ఏం చేస్తున్నాయి ఇవన్నీ ఇక్కడ? హాయ్. పిరానా సినిమాలో ఉన్నాయి అవేనా? కొడుకుతాయా ఇప్పుడు అవి మనల్ని? కలర్ కలర్ చేపలు. ఇనేదో ఇక్కడ అండర్ వాటర్ టన్నల్ లా కట్టాడు. భలే ఉంది చూడటానికి. మన పైన కూడా వాటర్ ఉన్నాయి. చేపలు. పాపం ఇది దీన్ని ఇంప్రెస్ చేయడానికి రకరకాల విన్యాసాలు చేస్తుంది. దీని వెనకాల పోయి అదేమో దాక్కుంటుంది చక్కగా లోపలికి. బాగా తిరిగి తిరిగి అలసిపోయి బజ్జు ఉన్నాయి ఇక్కడే. ఇక్కడ ఒక 4 చేపలు ఉన్నాయి. ఇది రెండు అక్కడ. మనకు పైన కూడా కొన్ని చేపలు కనిపిస్తున్నాయి ఇక్కడ. కలర్ కలర్ చేపలు. ఏం చేస్తున్నాయి రెండు ఇక్కడ? తగులాడుకుంటున్నాయా లేకపోతే వార్? గొడవ అయిపోయినట్టుంది. వెళ్ళిపోయినాయి. మంచిగా సెటిల్ అవుతున్నాయి. ఒకటి రెండు సెటిల్ అయింది. అవునే. ఈ ఫిష్ డిజైన్ చూడండి అసలు. డిజైనర్ ఫిష్ అంట. ఇది కూడా బ్లాక్ అండ్ రెడ్ ఉంది. షేడ్స్ ఉంది. ఇది చూడండి. ఏం చేస్తున్నారు అక్కడ? ఓ ఈగని తినడానిక? ఏం చేస్తున్నది?
3 కలర్ చేప, రెడ్, బ్లాక్, వైట్. డిజైనర్స్ కి ఏంటివి ఫెదర్స్ లాగా ఉన్నాయి, చేపలేనా? వెరైటీగా ఉన్నాయి ఫెదర్స్. ఎప్పట్లానే ఎక్కడ చూసినా ఏవో కప్పలు పెడతా ఉంటారు ఇక్కడ. హాయ్, ఇక్కడ ఒక అక్వేరియంలో ఒక అమ్మాయిని పెట్టారు, మెర్మైడ్ లాగా. కలర్ఫుల్ తోక ఏమంటారు దాన్ని, చేప తోక పెట్టారు. దాని పక్కనే ఇంకా అక్కడికి ఫిష్ అక్వేరియం అయిపోయింది. Amazing! కలర్ బొమ్మలు, హ్యాండ్ బ్యాగ్లు, కలర్ఫుల్ అంటే ఈ షాప్లోనే ఉన్నట్టు లేదు మనకి కేరళలో ఎక్కడ చూసినా ఈ పికిల్స్ హోమ్ మేడ్ అంటారు చిన్న చిన్న డబ్బాల్లో. తర్వాత ప్లాంట్ సీడ్స్, తర్వాత మొక్కలు అయితే బాగా కనిపిస్తాయి. ఇవి మొత్తం మ్యాండేటరీ. ఓనం వస్తుంది కదా, ఓనం శారీస్, సెట్ శారీస్, పంచలు ఇంకా అన్నీ ఎక్కడ పడితే అక్కడ అమ్ముతారు. క్వాలిటీ కూడా కొంచెం బాగానే ఉంటాయి. నాలుటప్పకాయలు, ఇది గుర్తుందా? చిన్నప్పుడు వ్యాక్స్ పెట్టి వాటర్లో పెట్టి తిప్పేసేవాళ్ళం. వాటర్ బుడగలు. ఫ్యాషన్ జ్యువెలరీ ఉన్నాయి, చైన్స్, బ్రేస్లెట్స్, రింగ్స్ అన్నీ అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. ఈ కలర్ హల్వా విత్ జీడిపప్పు ఎక్కడ చూసినా కేరళలో మనకి కామన్గా కనిపిస్తుంది. ఇంకా పక్కన స్నాక్స్, చిప్స్ పెట్టాడు, అన్ని డీప్ ఫ్రైడ్ ఐటమ్సే. సో అలా వెళ్ళిపోయాం పక్కకి. అసలు భలే ఉన్నాయి పిల్లలకి ఇక్కడ క్యూట్ సామాన్లన్నీ. హలో కిట్టి. ఇక్కడ రకరకాల చెప్పులు ఉన్నాయి, యూనిక్గా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. బయట అయితే నేను ఎక్కడ షాప్స్లో చూడలేదు, బట్ ఇక్కడ చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే ఎలా ఉందో మేము చూడలేదు, చూడండి మీరే. సామాన్ చాలా ఉన్నాయి కదా, పల్లీ చిక్కీ, నారింజ మిఠాయి, ఏంటిది ఏంటో క్యాండీ. ఓ మనం చిన్నప్పుడు తిన్న సామాన్లు అన్నీ ఉన్నాయి, నాకు సగం పేర్లు తెలీదు. రకరకాల జెల్లీస్, క్యాండీస్. ఇదేంటి పైన తీగా ఉంటుంది, లోపల వచ్చేసి బొడుగు ముద్దలు, మన గొట్టాలు. ఇదేంటి ఆనియన్ రింగ్స్ అంట. ఫిష్ ఎక్స్పో అండ్ షాపింగ్ తర్వాత మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది. పొటాటో ట్విస్టర్, జైంట్ వీల్ అన్నీ మన చిన్నప్పుడు ఎక్కేవాళ్ళం కదా, జైంట్ వీల్ ఇంకా రకరకాలు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ బాల్స్ వేయాలంట. బాల్స్ వేస్తే ఆ కౌంట్ ప్రకారం ఏ గిఫ్ట్ వస్తే అది తీసుకోవాలంట. ఇక్కడ పక్కన మనకి బెలూన్ షూటింగ్ కూడా ఉంది. ఇది వచ్చేసి గ్లాస్ ఉంది, బాల్తో కొట్టాలి. అన్నీ కొడితే ఏదైనా గిఫ్ట్ ఇస్తారు. ఇవి రింగులాట. ఆ రింగ్ కంటే ఆ పక్కన ప్రోడక్ట్స్ పెద్దగా ఉన్నాయి, సో ఒకటి కూడా పడదు. పిల్లలు ఆడుకుండి ఎక్కి తిరిగే టాయ్ ట్రైన్స్. ఇవి చూడండి, బుడ్డి పిల్లలు ఎక్కారు, వాళ్ళు పెద్ద పిల్లలు ఎక్కారు. జైంట్ వీల్ అన్నీ చిన్నప్పుడు ఎగ్జిబిషన్సే గుర్తొస్తున్నాయి నాకు. రంగులు రాట్నము, కొలంబస్, తర్వాత అదేంటో 3D యాంటీనా తిరుగుతుంది. ఇది కూడా పైకి తీసుకెళ్ళి ఇలా ఊపుతుందంట. కిడ్స్కి అయితే ఫుల్ ఫన్ ఉంటుంది ఇక్కడ.
మనల్ని ఎక్కిస్తారో లేదో తెలియదని మేము అడగలేదు. అది కాక బాగా రెయిన్ పడుతుంది ఇక్కడ. సో జస్ట్ అలా చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. పిల్లలకైతే బాగా ఫన్ ఉంటుంది ఇక్కడికి వస్తే. ఐస్ కూడా ఈ బజ్జీలు మాత్రం బాగా ఎలా పడతారు మంచిగా. 6 balls 50 rupees అంట. దాంట్లో వేస్తే కౌంట్ చేసి ఎన్నో ఇస్తా అన్నారు. మా వాళ్ళు నేను ఆల్తా అని ఆడారు. సో అదేంటంటే మనకి హయ్యెస్ట్ నెంబర్లో పడదన్నమాట. ఎంత ట్రై చేసినా అది జంప్ చేస్తున్నో ఇంకొకటి ట్రై చేసి పక్కకి వెళ్ళిపోద్ది. సో టోటల్ 18 ఇచ్చారు. ఆ బాల్ బ్యాక్ మేము ఏం చేసుకుంటామంటే సో ఎక్స్చేంజ్ కింద నెక్స్ట్ నెంబర్ది ఇచ్చారు. ఆ షాప్ ఆయనతో మాట్లాడి నాకు మినియన్స్ ఇష్టం అని చెప్పి అది కూడా మినియన్స్ది తీసుకున్నారు మా వారు. ఇక్కడ బెలూన్ ఫైటింగ్ అంట. సో గన్తో మనం బెలూన్స్ పెంచాలి. 5 out of 5 పేలిస్తే మనకి గిఫ్ట్ ఇస్తారు. బట్ మా వారు 3 out of 5 కాల్చారు. చిన్నప్పుడు చేతి మీద అచ్చేపించుకునే వాళ్ళం. నేమ్స్ లెటర్స్తో నేమ్స్ రాపించుకునే వాళ్ళం. చూడండి అసలు ఇంటికి వెళ్తున్నాము. ఫుల్ రెయిన్. ఈ జైంట్ వీల్ భలే ఉంది కలర్ఫుల్గా. అలా ఫిష్ ఎక్వేరియం అనుకొని వచ్చి తర్వాత చిన్న షాపింగ్ అన్నీ చూసి లాస్ట్కి ఎగ్జిబిషన్ చూసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.